హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా! అందరూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా బాగున్నాం. ఈరోజు మన వీడియోలో వచ్చేసి క్యారెట్ హల్వాని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరిగినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అందరికీ నచ్చుతుంది. చాలా బావుంటుంది. అలాగే ఇన్‌స్టంట్‌గా కోవాని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసేయొచ్చు. మరిప్పుడైతే ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దాం. ముందుగా వచ్చేసి 1 కేజీ వరకు తీసుకున్నానండి ఇవి క్యారెట్స్. వీటిల్ని చక్కగా కడిగేసిన తర్వాత పైనున్న వాటిని తీసేసి, మొత్తం చక్కగా చెక్కు తీసుకొని పెట్టుకోవాలి. ఇవి సీజన్ వైస్‌గా దొరుకుతాయండి. ఇట్లాంటప్పుడు ఒక్కసారి ట్రై చేయండి ఈ క్యారెట్స్ తీసుకొచ్చి. స్వీట్ షాప్ స్టైల్‌లో ఉంటుందండి. టేస్ట్ అసలు చాలా బావుంటుంది. ఇట్లా పీల్ చేసేసిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా తురిమి పెట్టేసుకోవాలనమాట. ఇలానే క్యారెట్స్ మొత్తం తురిమేసి ఒక బౌల్‌లోనికి తీసేసుకోవాలి. ఇప్పుడైతే మెయిన్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి 3 పెద్ద టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరుగుతూ ఉండగా ఇందులోకి ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసేసుకొని ఒక్క ఒక్క 5 మినిట్స్ మాత్రమే వీటిల్ని ఫ్రై చేసుకోవాలండి. అంటే ఆ నేతి ఫ్లేవర్ అనేది చక్కగా ఈ క్యారెట్ తురుముకి పట్టుకుంటే చాలు. అంటే మొత్తం ఇక్కడ ఉడికించకూడదు. ఎందుకంటే మనం పాలు వేస్తాం కాబట్టి అక్కడ ఉడికితేనే బావుంటుంది. ఇలా నెయ్యి ఫ్లేవర్ మొత్తం బాగా పట్టిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయింది కదా! ఈ స్టేజ్‌లో వచ్చేసి ఒక కేజీ క్యారెట్స్‌కి అర లీటర్ వరకు పాలు పడతాయన్నమాట. పాలని ఇట్లా 2 కప్పుల వరకు యాడ్ చేసేసుకోవాలి. ఇలా తెలియకపోయినా మనం క్యారెట్ తురుము వేసాం చూడండి, అది మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. అసల హల్వా అనేది టేస్ట్ దీనిలోనే ఉంటుందండి. పాలల్లోనే చక్కగా ఉడకాలనమాట క్యారెట్స్ తురుమనేది. నేతిలో కొంచెం వేయించుకున్న తర్వాత ఆ ఫ్లేవర్ పడుతుంది. అట్లాగే పాలల్లో ఈ క్యారెట్ తురుమనేది ఉడికితేనే అసలైన టేస్ట్ అనమాట. ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ, ఆ పాలు మొత్తం ఇంకిపోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇట్లా ఈ విధంగా చూస్తున్నారు కదా! చక్కగా మొత్తం డ్రైగా అయిపోయింది కదా! ఈ స్టేజ్‌లో మనం పంచదారను వేసుకోవాలి. స్వీట్ అనేది మీకు అనుగుణంగా వేసుకోండండి. ఖచ్చితంగా 300 గ్రాముల వరకు పడుతుందనమాట. తీపిదనం అనేది మీ చాయిస్ అండి. ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. లేదంటే తక్కువ కావాలంటే ఇంకొంచెం తగ్గించుకోవచ్చనమాట. ఇలా మరలా పంచదార వేసిన తర్వాత వాటర్ అనేవొస్తాయి. మరలా అవి ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోగా డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసేసుకుందాం. ఇంకొక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని, అందులోకి కట్ చేసి పెట్టుకున్న బాదాం, అలాగే కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసేసుకొని, సిమ్‌లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. ఎక్కువ కలరొచ్చేంత వరకు ఇక్కడ ఉంచబాకండి. చక్కగా సిమ్‌లో పెట్టుకొని బాగా వేయించుకుంటా ఉండగా, ఇప్పుడు వెంటనే కిస్మిస్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇంకొక 2 సార్లు వేయించేసుకొని, వెంటనే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కువగా వేగినా సరే చేదుదనం అనేది వచ్చేస్తుందనమాట. ఇలా మొత్తం తీసేసిన తర్వాత, ఇదే ఫ్రై పాన్‌లో ఇంకొక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని, ఇప్పుడైతే మనం ఇన్‌స్టంట్ కోవాని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఇప్పుడైతే ఇందులోకి పావు గ్లాస్ వరకు పాలను పోసుకోవాలి. పాలు కొంచెం లైట్‌గా వేడవుతూ ఉండగా ఇందులోనికి ఒక కప్పు నిండుగా పాల పౌడర్‌ని వేసుకోవాలండి. ఇది వేస్తేనే కోవా అనేది కరెక్ట్‌గా రెడీ అవుతుందనమాట. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేడి పాలల్లో వేస్తున్నాం కాబట్టి ఉండలనేవి కట్టకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా లమ్స్ అనేటిని మొత్తం ఇట్లా మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుతా ఉండాలనమాట. ఇలా కలుపుతా అంచులకు వైపు ఉన్నది కూడా పాలని మొత్తం తీసుకొని మీగడ మొత్తం మధ్యలోకి తెచ్చుకొని చక్కగా కలుపుకుంటూ నెయ్యి మొత్తం పైకొచ్చేంత వరకు ఇట్లా వేయించుకోవాలి. ఈ విధంగా నెయ్యంతా పైకొచ్చేసింది చూసారు కదా! ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసుకోండి. లేదంటే ఇంకా ముదురు రంగు వచ్చేస్తుందనమాట. పక్కన పెట్టేసుకోండి. చల్లారుతూ ఉంటుంది కొంచెం సేపు. ఇప్పుడొచ్చేసి హల్వా వైపు చూద్దాము. హల్వాలో కూడా నీళ్ళన్నీ అయిపోయినాయనమాట. ఇలా నూననేది పైకొస్తూ ఉంటుంది కదా! సారీ నెయ్యంతా పైకొస్తూ ఉంటుంది కదా! ఈ స్టేజ్‌లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్, అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత కూడా కొంచెం సేపు వేయించుకోండి. ఆ జ్యూసీ అంతా మొత్తం షుగర్ సిరప్‌ని చక్కగా డ్రై ఫ్రూట్స్ పట్టుకొని మరింత టేస్ట్‌గా ఉంటుంది. లాస్ట్‌లో మనం ప్రిపేర్ చేసుకున్న కోవాని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవచ్చు. లేదంటే నేను వీడియో కోసం ఇట్లా గార్నిష్ చేసుకున్నానండి. మీరు మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా! చాలా సింపుల్. అసలు స్వీట్ షాప్ స్టైల్‌లో అండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.